అందరికీ నమస్కారం. మనకి తెలిసియో తెలియకో మనము మీ మతం ఏంటంటే హిందూ అని అంటుంటారు. కానీ మతం అంటే సనాతన ధర్మము లేదా వేద ధర్మము. హిందూయిజం అనేటువంటిది ఒక మతం కాదు. హిందూయిజం అనేటువంటిది ఒక మనిషి యొక్క జీవన శైలి, ద వే ఆఫ్ లివింగ్. మన భారత భూభాగంలో ఉన్న ఎవరినైనా కానీ కూడా, ఏ మతస్థులైనా కానీ కూడా హిందువులే అన్నమాట. ఎందుకంటే పర్షియన్లు వచ్చినప్పుడు భారతదేశానికి వాళ్ళ ప్రదేశాన్ని హిందుష్ అని అన్నారు. ఆ తర్వాత అరబులు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో అల్ హింద్ అని రాసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ భూభాగమైనటువంటి ఇందస్ వ్యాలీ ఏదైతే ఉందో, వాళ్ళ వ్యాలీ దగ్గరికి వచ్చినప్పుడు సింధ్ లేదా సింధు నది ప్రవహిస్తుంది అక్కడ. అయితే వాళ్ళు ఆ సింధు ఏదైతే ఉందో ఆ సింధుని పలకలేక ఆ ఎస్ని వాళ్ళు హెచ్చుగా పిలవడం మొదలుపెట్టినారు. ఆ సింధు కాస్త హింద్ అయింది. లేదంటే వాళ్ళు ఈ ప్రాంతాన్ని సింధుస్థాన్గా గుర్తించే వాళ్ళేమో. ఎలాగైతే మనం ఉంటున్న ప్రదేశం భారతదేశము, దీంట్లో ఉండేవాళ్ళు భారతీయులు, అలాగే వాళ్ళు హిందుస్థాన్ అని అన్నారు. అంటే హిందువుల యొక్క స్థలము అని. మనకి తెలియక మనము మతం ఏంటంటే హిందూ అంటాం, కానీ పేరు ఇలాగే వచ్చింది. మీరు చరిత్రకారుల చరిత్ర చదువుకుంటే ఇదే విషయం మీకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు చాట్‌జీపీటీలో, గూగుల్లో, వికీపీడియాలో చదివినా ఇదే ఉంటుంది. కానీ మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలే తెలియదు. చరిత్రలోని ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం తెలుసుకుందాం. లేదంటే విదేశీయులు మన దేశానికి వచ్చి మన మతాల గురించి వాళ్ళు తెలుసుకొని మనకే చెప్తారు, మన చరిత్ర గురించి తెలుసుకొని మనకే చెప్తారు. కాబట్టి మన దేశ చరిత్ర గురించి కాస్తైనా మనం తెలుసుకుందాం. కాస్తంత విజ్ఞానాన్ని అందరితో పంచుకుందాం. సెలవు.